కొన్ని రోజుల క్రితం నేనైతే ఈ ఎల్జీ అల్ట్రా వైడ్ మానిటర్ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు అండర్ 16,000 రూపీస్ లోపల మంచి ఎక్స్టర్నల్ మానిటర్ కావాలని చెప్పి సెర్చ్ చేస్తున్నారు అంటే నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఆ వీడియోని అయితే చూడమని. నేనైతే చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత ఆ రివ్యూ అయితే పోస్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో సేమ్ అదే మానిటర్కి అండ్ ఆల్సో ఈవెన్ మీ దగ్గర ఎల్జీ వేరే మానిటర్స్ ఉన్నా కూడా సరే దీంట్లో ఉన్న సెట్టింగ్స్ గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియో అనమాట. ఒకవేళ మీరు బిగినర్ అయినా లేకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయినా కూడా ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఈ గేమ్ సింక్ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేయాలి ఈ ఎక్స్టర్నల్ మానిటర్లో, అదేవిధంగా రీఫ్రెష్ రేట్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఒకవేళ మీరు మానిటర్ని అంటే ఎక్స్టర్నల్ మానిటర్ని అండ్ ల్యాప్టాప్ స్క్రీన్స్ని రెండింటిని ఒకేసారి ఎలా యూజ్ చేయాలని కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ ఒక్క వీడియో చాలన్నమాట, మీకు కంప్లీట్గా సెట్టింగ్స్ గురించి తెలిసిపోతుంది. మీరు ఈ మానిటర్లో సెట్టింగ్స్ని యాక్సెస్ చేయడానికి కింద మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారనమాట. దాన్ని అయితే ఒకసారి ప్రెస్ చేయాలి. ఈ బటన్ మనకి జాయ్స్టిక్ బటన్ లాగా అయితే ఉంటుంది. ఈ ఒకే ఒక బటన్తోనే మొత్తం అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట మనం ఈ మానిటర్ని. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు ల్యాప్టాప్ని అయితే కనెక్ట్ చేయండి ఈ ఎక్స్టర్నల్ మానిటర్కి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఏదైనా ఆప్షన్స్ చేంజ్ చేస్తున్నారంటే మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది అనమాట. సో దట్ ఒకవేళ మీకు వద్దనుకున్నట్లయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళొచ్చు అనమాట. సో బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది సెట్టింగ్స్ అనేది. సేమ్ మనం జాయ్స్టిక్ బటన్ ని మూవ్ చేస్తాం కదా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అని, రైట్ అంటే రైట్, ఫ్రంట్ బ్యాక్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకసారి ప్రెస్ చేయాలి. సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇక్కడ మీరు సెట్టింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక్కొక్క ఆప్షన్స్ గురించి. అండ్ ఆల్సో ఈ ఒక్కొక్క ఆప్షన్ లో మనకి మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఫస్ట్ వచ్చేసి క్విక్ సెట్టింగ్స్. ముందుగా చెప్తున్నాను, ఈ సెట్టింగ్స్ అన్ని కూడా ఓన్లీ మనకి ఎక్స్టర్నల్ మానిటర్ కి మాత్రమే అనమాట. మీరు యూజ్ చేసిన ల్యాప్టాప్ కి లేకుంటే మీరు వేరే డిస్ప్లే కనెక్ట్ చేస్తారంటే దానికైతే సంబంధం లేదు. ఏదైతే మీరు ఎల్జీ మానిటర్ యూజ్ చేస్తున్నారో దానికి మాత్రమే అనమాట ఈ సెట్టింగ్స్ అనేది. ఈ క్విక్ సెట్టింగ్స్ లోపల చూసినట్లయితే సబ్ ఆప్షన్స్ మనకి బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఉంది, తర్వాత కాంట్రాస్ట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, తర్వాత వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, తర్వాత కలర్ టెంపరేచర్ అండ్ ఫైనల్ గా వేవ్స్ మ్యాక్స్ ఆడియో టెక్నాలజీ అనే ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. మీరు ఇవన్నీ కూడా మీ యొక్క నీడ్స్ ని బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డార్క్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అంటే పెద్దగా లైటింగ్ ఉండదు అన్నప్పుడు బ్రైట్నెస్ మీరు చాలా అంటే చాలా మినిమం పెట్టుకోవచ్చు అనమాట. నేను యూస్ చేసిన టైంలో ఈవెన్ నేను 0గా అయితే పెట్టి కూడా ట్రై చేశాను. ఒకవేళ మీరు కంప్లీట్ గా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నైట్ టైం యూస్ చేస్తున్నారంటే 0% బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. అది మరీ అంత డిమ్ అన్న ఫీలింగ్ అయితే రాదు కానీ బట్ క్వాలిటీ ఆ 0% కి బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ కాంట్రాస్ట్ ని లేకుంటే కలర్ టెంపరేచర్ ఇవన్నీ చేంజ్ చేయాలని తెలియదు అంటే డోంట్ వరీ, మనకి వేరే ఆప్షన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఈ మానిటర్ లోనే. అవన్నీ ప్రీసెట్స్ లాగా అయితే బిల్డ్ చేశారు అనమాట. జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో మీరు మీకు కావాల్సిన సినారియోని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్పుట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ లో చూసినట్లయితే మనకి HDMI ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఒక స్పీకర్ ఐకాన్ కూడా అయితే ఉంది, టాప్ సెట్ చూడొచ్చు మీరు. తర్వాత కింద చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ లిస్ట్ ఉంది, దాని తర్వాత ఆస్పెక్ట్ రేషియో, తర్వాత ఆడియో ఇన్పుట్ స్విచ్ అని కూడా అయితే ఉందన్నమాట. మీరు ఆస్పెక్ట్ రేషియోని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అనమాట. ఇది అల్ట్రా వైడ్ మానిటర్ కాబట్టి నేను ఫుల్ అయితే పెట్టేశాను. ఒకవేళ మీకు ఈ ఫుల్ వద్దు, 16:9 ఆస్పెక్ట్ రేషియో కావాలి లేకుంటే వేరేది ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఆడియో ఇన్పుట్ స్విచ్. దీని అయితే నేను ఎనేబుల్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీరు మీ మానిటర్ కానీ లేకుంటే మీ ల్యాప్టాప్ కానీ ఎక్స్టర్నల్ డివైజెస్ అంటే హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ లేకుంటే మైక్రోఫోన్స్ కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేస్తున్నారు, లేకుంటే ఎక్కువ ఆన్లైన్ కాల్స్ తీసుకుంటున్నారు అంటే మీరు కూడా ఇంటరాక్ట్ అవుతారు కదా, దాని పరంగా చెప్తున్నాను. అలాంటి టైంలో ఈ ఆడియో ఇన్పుట్ స్విచ్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ కూడా అయితే కనెక్ట్ చేస్తుంటారు. సో దాన్ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. దీన్ని చేంజ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అనమాట. మీరు ఆల్రెడీ ల్యాప్టాప్ లో బాటమ్ సైడ్ లో టాస్క్ బార్ లో స్పీకర్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు డిఫరెంట్ కనెక్ట్ అయిన డివైస్ అన్ని అయితే చూపిస్తుంది అనమాట. దాని నుంచి ఈజీగా అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి పిక్చర్. ఇదే అనమాట ఇంపార్టెంట్ సెట్టింగ్ ఈ మానిటర్ తో మాట్లాడుకున్నట్లయితే. నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను కదా పిక్చర్ మోడ్స్ అంటే మీకు తెలియదు అంటే మాత్రం ఒక ఆప్షన్ చెప్తానని చెప్పని, అది ఇదే అనమాట. ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్ ఈ మానిటర్ లో మాట్లాడుకున్నట్లయితే. దీంట్లో మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పిక్చర్ మోడ్ ఉంది, తర్వాత పిక్చర్ అడ్జస్ట్మెంట్, ఇంకా గేమ్ అడ్జస్ట్మెంట్, ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్ అండ్ పిక్చర్ రీసెట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ మీరు పిక్చర్ మోడ్ ని సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ డిఫరెంట్ ప్రీ లోడెడ్ ప్రీసెట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వివిడ్ ఉంది, HDR ఎఫెక్ట్, రీడర్, సినిమాటిక్, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇవే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ మీరు
కంట్రోలింగ్ రాలేదు అంటే ఇవైతే ప్రీ యాడెడ్ అనమాట, అంటే ప్రీ లోడ్ గా అయితే ఇస్తారు దీంట్లో. దీన్ని క్లిక్ చేసిన ద్వారా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట అపియరెన్స్ ని మీ యొక్క మానిటర్ది. ఒకవేళ మీకు ఫుల్ కంట్రోల్ ఉంది అండ్ మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న కస్టమ్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత చేంజ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిక్చర్ అనమాట. దీంట్లో మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు బ్రైట్నెస్ ని, కాంట్రాస్ట్ ని, షార్ప్నెస్, సూపర్ రెజల్యూషన్ అండ్ ఇంకొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఆప్షన్స్ బ్లర్డ్ అవుట్ అయితే అయిపోయాయి అనమాట. దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంతకు ముందు ఆప్షన్స్ చెప్పాను కదా, ఆ ఆప్షన్స్ లో నేను కస్టమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. ఒకవేళ మీరు కస్టమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా అయితే మీకు ఎనేబుల్ అయితే అవుతాయి. సో మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గేమ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ నుంచి అనమాట మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అయితే చేసుకోవచ్చు గేమ్ సింక్ ఆప్షన్ ని. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఒకవేళ మీరు ఈ మానిటర్ ని గేమింగ్ పరంగా కొంటున్నారు అంటే ఇదైతే మనకి స్మూత్ గేమ్ ప్లే అంటే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేకుంటే కొంచెం బ్లర్డ్ గా అయితే అవుతుంటుంది కదా మీరు ఫాస్ట్ గా మూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు, దాన్ని అయితే తగ్గిస్తుంది అనమాట ఈ ఆప్షన్ అనేది. ఒకవేళ మీరు ఆప్షన్స్ అన్ని ట్రై చేస్తున్నారు ఏదంటే అది నొక్కేశారు, దాన్ని ఎలా రీసెట్ చేయాలో తెలియట్లేదంటే ఇదే అనమాట ఫైనల్ ఆప్షన్. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని పేరు పిక్చర్ రీసెట్. ఇదైతే మనకి ఫుల్ రీసెట్ అయితే చేస్తుంది డిఫాల్ట్ సెట్టింగ్స్ కి, మీరు ఏదైనా సరే చేంజ్ చేసినా కూడా. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్యూమ్ స్లైడర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం స్పీకర్ సౌండ్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇదే మానిటర్ ని ఈ మోడల్ కాకుండా వేరే మోడల్ కొంటున్నారు అంటే దాంట్లో స్పీకర్స్ ఆప్షన్ అయితే లేదనమాట, ఓన్లీ ఈ మోడల్ మాత్రమే ఉంది. సో స్పీకర్ లేని మానిటర్ లో ఈ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఇది వేవ్స్ మ్యాక్స్ ఆడియో టెక్నాలజీ. దీన్ని కూడా అయితే ఎనేబుల్ అయితే చేయండి, మీరైతే సౌండ్ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. ఇంకా ఫైనల్ ఆప్షన్ వచ్చేసి జనరల్. ఈ జనరల్ ఏంటంటే మనకి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఉంటుంది అనమాట. లైక్ మీరు ఈ మానిటర్ యొక్క లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఇకపోతే స్మార్ట్ ఎనర్జీ సేవింగ్ మోడ్ కూడా అయితే ఎనేబుల్ చేయొచ్చు. దీన్ని ఎనేబుల్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట, హై, లో లేకుంటే టర్న్ ఇట్ ఆఫ్ అనమాట. తర్వాత వచ్చేసి పవర్ ఎల్ఈడి లైట్. ఇదేంటంటే మనకి కింద బటన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఆ బటన్ యొక్క లైట్ ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి అనమాట. తర్వాత వచ్చేసి ఆటోమేటిక్ స్టాండ్ బై టైం అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు డిఫరెంట్ హవర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 4 hours, 6 hours లేకుంటే ఈవెన్ 8 hours అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి రెజల్యూషన్, రిఫ్రెష్ రేట్ ఇలా అయితే ఆప్షన్స్ అయితే అన్ని ఉంటాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ప్రెసెంట్ రన్ అవుతున్న మానిటర్ అనేది ఎంత రిఫ్రెష్ రేట్ లో రన్ అవుతుంది, అలాగే ఎటువంటి రెజల్యూషన్ లో రన్ అవుతుంది చెప్పి చూపిస్తుంది అనమాట డీటెయిల్స్ అనేది. అంతేకాకుండా ఎన్ని హవర్స్ యూస్ చేసామో అది కూడా అయితే చూపిస్తుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రీసెట్ బటన్ అనమాట. ఇదేంటంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మనం మొబైల్ ని ఫార్మాట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఈ మానిటర్ కూడా అనమాట. మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మానిటర్ అనేది అన్బాక్స్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇవన్నమాట గైస్ సెట్టింగ్స్ అనేది ఈ మానిటర్ లో ఉండేటివి. అండ్ ఇప్పుడైతే నేను షేర్ చేస్తాను అసలు ఈ మానిటర్ లో స్ప్లిట్ స్క్రీన్ అనేది ఎలా యూస్ చేయాలి, లేకుంటే ఒకేసారి మీ మానిటర్ ని అండ్ మీ ల్యాప్టాప్ స్క్రీన్స్ ని ఎలా యూస్ చేయాలని. దీనికోసం మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి, డిస్ప్లే సెట్టింగ్స్ మీ ల్యాప్టాప్ లో. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది కదా మీ ల్యాప్టాప్ లో, దాని అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు సిస్టమ్ అనే ఆప్షన్ లకి అయితే వెళ్ళాలన్నమాట. ప్రెసెంట్ నేను చూపిస్తుంది విండోస్ 11 వర్షన్ లో. విండోస్ 10 లో కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. లేదంటే మీరు డైరెక్ట్ గా డిస్ప్లే అనే ఆప్షన్ అయితే సెర్చ్ చేయండి అనమాట, మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఈ ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డూప్లికేట్ దీస్ డిస్ప్లేస్, అంటే సపరేట్ గా ఉండమని అయితే ఆప్షన్ అనమాట ఇది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్టెండ్ దీస్ డిస్ప్లేస్, అంటే మీరు ఒకేసారి 2 స్క్రీన్స్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి షో ఓన్లీ ద ఫస్ట్ డిస్ప్లే, అంటే ఓన్లీ ఒకే డిస్ప్లేనే కనపడాలని. అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి షో ఓన్లీ ద సెకండ్ డిస్ప్లే. మీరు ఇక్కడ నెంబరింగ్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద. ఇది యాక్చువల్గా కొంచెం బ్లర్గా అయితే ఉంటుంది, బట్ మీరు యూస్ చేసిన టైంలో మీకు డీటెయిల్ అయితే అర్థమవుతుంది అనమాట. మీరు యూస్ చేసిన ఎక్స్టర్నల్ మానిటర్ ఐకాన్ అనేది కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది ల్యాప్టాప్ ఐకాన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. దాని మీద నెంబరింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు 1, 2 అని. సో ఈజీగా అయితే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఓన్లీ ఎక్స్టర్నల్ మానిటర్ మాత్రమే యూస్ చేయాలంటే షో ఓన్లీ డిస్ప్లే 2 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, అంటే ఏదైతే పెద్దగా ఉందో ఆ ఐకాన్ అనేది. లేదు నాకు 2 అంటే ల్యాప్టాప్ స్క్రీన్ అలాగే మానిటర్ స్క్రీన్ 2 యూస్ చేయాలంటే నేను ఎక్స్టెండ్ దీస్ డిస్ప్లేస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క యూసేజ్ ని బట్టి. అంతేకాకుండా మీరు ఒకవేళ డిస్ప్లే ప్లేస్మెంట్స్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఈ 2 ఒకేసారి యూస్ చేస్తున్నాం అంటే మౌస్ కంటిన్యూస్ గా అయితే వర్క్ అవుతుంటుంది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ ని లెఫ్ట్ సైడ్ పెట్టారు, మానిటర్ సెంటర్ లో ఉంది అంటే మీరు పైన ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే
లేదంటే మీ ల్యాప్టాప్ పైన మీరు యూస్ చేస్తున్న ఎక్స్టర్నల్ మానిటర్ ఉంది అంటే మీరు అప్పుడు దీన్ని ఒకటి పైన ఒకటి కింద కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు డెస్క్ మీద ఎలా సెట్ చేస్తున్నారో దాన్ని బట్టి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో కంటిన్యూస్గా అయితే మీరు మౌస్ని అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా మీరు ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. కలర్ ప్రొఫైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అన్ని ఎక్స్టర్నల్ మానిటర్స్కి అయితే సపోర్ట్ చేయదనమాట. ఏవైతే మానిటర్స్ మనకి డిఫరెంట్ కలర్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయో దానికి మాత్రమే అనమాట ఇది. ఇంకా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ మీరు రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు, స్కేలింగ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఓరియంటేషన్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా ఈ ఎల్జీ మానిటర్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈవెన్ దో నేను ల్యాప్టాప్లో సెట్టింగ్స్ని చేంజ్ చేసినా కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే తీసుకోవట్లేదు అనమాట. నాకైతే ల్యాప్టాప్లో చేంజ్ అయినట్లే కనిపిస్తుంది, కానీ నేను ఎక్స్టర్నల్ మానిటర్లోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ చేంజ్ అయితే అవ్వలేదు అనమాట. మళ్ళీ నేను ఎక్స్టర్నల్ మానిటర్లో సెట్టింగ్స్లో చేంజ్ చేయాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు చెప్తాను రిఫ్రెష్ రేట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ డిస్ప్లే అని. దీనికోసం మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ ల్యాప్టాప్లో. తర్వాత సేమ్ డిస్ప్లే అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అడ్వాన్స్డ్ డిస్ప్లే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డిస్ప్లే అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే మీరు రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. నేను ఈ మానిటర్ కాబట్టి మానిటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మీరు ఇంకొక నోట్ చేసుకోవాలి, ఇక్కడ ఏంటంటే మీరు యూస్ చేస్తున్న ఎక్స్టర్నల్ మానిటర్ అనేది ఆ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయాలన్నమాట. కొన్ని మనకి 100 హర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తాయి, కొన్ని 120 హర్ట్స్, కొన్ని 200 హర్ట్స్, ఈ విధంగా డిఫరెంట్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. కొన్ని ఏంటంటే మనకి సపోర్ట్ అయితే ఓన్లీ 60 హర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో అటువంటి మానిటర్స్ కి మీరు ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసినా కూడా పెద్ద ఫరక్ అయితే పడదు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి రిఫ్రెష్ రేట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట రిఫ్రెష్ రేట్ ని. సో ఇదనమాట కంప్లీట్ సెట్టింగ్స్ ఈ ఎక్స్టర్నల్ మానిటర్ ది. ఒకవేళ మీరు ఈ వీడియో మాత్రమే చూస్తున్నారంటే నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా అయితే క్లిక్ చేసి చూడండి. ఈ మానిటర్ యొక్క ఫుల్ రివ్యూ వీడియో అనమాట. దీంట్లో నేను డీటెయిల్ గా షేర్ చేసిన నా ఎక్స్పీరియన్స్ అనేది గేమింగ్ కి, వీడియో ఎడిటింగ్ కి, మల్టీ టాస్కింగ్ కి అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా అయితే టెస్ట్ చేశాను, దాంట్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. డెఫినెట్ గా మీరు ఒకవేళ అండర్ 16,000 రూపీస్ లోపల మంచి అల్ట్రా వైడ్ మానిటర్ కావాలనుకుంటున్నారు అంటే ఇది వన్ ఆఫ్ ది మానిటర్ అయితే అవ్వచ్చు మీకు. ఒకసారి వీడియో క్లిక్ చేసి చూడండి, మీకు దాంట్లో డీటెయిల్ అయితే తెలుస్తాయి గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అని.